ఈ నూతన సంవత్సరంలో మీకు దయచేసి చెప్తున్నాను, స్టే డిసిప్లైన్ విత్ గాడ్, డిసిప్లైన్ విత్ సెల్ఫ్. ఈ నూతన సంవత్సరంలో కానీ మీరు డిసిప్లైన్ లేకుండా వెళ్ళదలుచుకుంటే మీ జీవితం గబ్బుగానే ఉంటుంది. నో చేంజ్. దేవా నన్ను మార్చే, ఏం మార్చలేడు. దేవుడు ఎట్లా మారుస్తాడు? కుడుంగు కానీ ఎడంగు కానీ తిరగొద్దు అన్నాడు యెహోషువతో. ఆ మాటకు అర్థం ఏంటి? స్టే డిసిప్లైన్, స్టే ఆన్ ద ట్రాక్, స్టే ఫోకస్డ్, డోంట్ గో నో అనిపిస్తుంది అనిపించినవి చేయొద్దు. స్టే డిసిప్లైన్. క్రమశిక్షణ కలిగి ఉండు. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీకు క్రమశిక్షణ ఉందా? 10 రోజులు క్రమశిక్షణ కాదు, 2 రోజులు క్రమశిక్షణ. ఫస్ట్ డిసిప్లిన్. ఒక వ్యక్తికి దేవునితో సమయం గడుపుతాం. చాలా మంది ఎన్నోసార్లు ప్లాన్ చేశారేమో, ఇప్పుడు ఎక్కడ రేపు నుండి లేకపోతే ఈ పలానా దినం నుండి నేను దేవునితో సమయం గడుపుతాను, నేను రోజు వాక్యం చదువుతాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటాను, నేను రోజు ఇది చేస్తాను, నేను రోజు అది చేస్తాను. వేసిన ప్లాన్ నెరవేరిందా? ప్లాన్ ఇస్ రైట్, బట్ యాక్షన్ ఇస్ మిస్సింగ్ బికాస్ నో డిసిప్లిన్. ఎంకరేజ్ ఈచ్ అదర్, స్టే మోటివేటెడ్, బట్ దెన్ హ్యావ్ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్.